Good morning, students. Today 9th class, second lesson, natural realms of the earth. చూడండి, what is the natural realms of the earth? అంటే ఈ భూమి గురించి మనం తెలుసుకోవడానికి ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఫస్ట్ వన్ లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్. లిథియోస్ఫియర్ మీన్స్ is the totally rock and soil అన్నమాట. అంటే hardly rocks and hardly ల్యాండ్స్ అన్నమాట. అంటే గట్టిగా ఉన్నటువంటి రాయి పదార్థాలు, దాని కింద ఉన్నటువంటి అంటే న్యాచురల్ రిసోర్స్ అన్నమాట అండి. మినరల్స్ లైక్ ఐరన్ ఓర్, బాస్కెట్, ద బాక్సైట్, అల్యూమినియం, నికెల్, కాపర్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటారు అనమాట. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ అంటే హైడ్రోస్ఫియర్ చూడండి, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ అన్నమాట అండి. అంటే వాటర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అట్మాస్ఫియర్, ఓకే. బయోస్ఫియర్, అట్మాస్ఫియర్ అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలండి. బయోస్ఫియర్ అంటే జీవావరణం, అంటే జీవులు ఏ విధంగా జీవించడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాలు అన్నమాట అండి. చూడండి, ఇప్పుడు పీపుల్ ఆర్ స్టడీ ద ఎర్త్ సైంటిస్ట్ అంటే భూమి గురించి తెలుసుకునేటువంటి శాస్త్రజ్ఞులు ఏమంటారండి? ఎర్త్ సైంటిస్ట్ అంటారు అనమాట. ఎర్త్ సైంటిస్ట్ అంటే భూమి గురించి విశ్లేషణ చేసేటువంటి వాళ్ళని భూశాస్త్రజ్ఞులు లేదా భూమి యొక్క శాస్త్రవేత్తలు అంటారు అనమాట అండి. యూజువల్లీ టాక్ ఆఫ్ ది 4 natural realms of the earth. The number of peoples, the talking use, the earth, the how to created earth. ఈ భూమి ఎలా ఏర్పడింది? How to created by earth. How to created by the universe. How to created by nature. అంటే నేచరు, ల్యాండ్, ఈ యూనివర్స్ ఎలా ఎవరు క్రియేట్ చేశారు? హౌ టు క్రియేటెడ్, ఏ విధంగా క్రియేట్ చేయబడింది, ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఇది ఏ విధంగా ఏర్పడ్డానో తెలుసుకోవాలన్నమాట. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎర్త్? ఎర్త్ అంటే ఏమిటి అంటే భూమి గురించి అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ద ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్త్ అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఈ స్పియర్స్ ఏ విధంగా యూజ్ చేయబడుతున్నాయి? లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్ అన్నమాట. అంటే భూమి యొక్క భూమి లోపల ఉన్నటువంటి అంశాలను, భూమి పైన ఉన్నటువంటి అంశాలను శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా కనుగొనడం జరిగింది, ఇన్వెన్షన్ చేయడం జరిగింది అన్నమాట అండి. చూడండి, ఫస్ట్ దాంట్లో వీ హ్యావ్ సమ్ కామన్ ఫీచర్స్. ఇక్కడ 4 కామన్ ఫీచర్స్ అనేవి చెప్పడం జరిగింది అనమాట అండి. ద ఎర్త్ సైంటిస్ట్ ద స్టాప్ ఫస్ట్ వన్ అంటే భూమికి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారము ఈ భూమి అన్నది 4 లేయర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ వన్ లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్ అన్నట్టు. ఫస్ట్ వన్ లిథియోస్ఫియర్ చూద్దాం. లిథియోస్ఫియర్ it is the soil crust, the hard top part of the earth. చూడండి, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఖనిజాలు, ఇతర పదార్థాలు లేదా రాళ్ళు చాలా గట్టిగా నమ్నంగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. there is a very hard thickness of the rocks and soil, different kinds of materials అన్నమాట అండి. చూడండి, అంటే లిథియోస్ఫియర్ లో ఇది చాలా గట్టిగా గట్టి ఉన్నటువంటి లేయర్ అన్నమాట. చూడండి, మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టినప్పుడు ఏమవుతుంది? అది స్లోలీ ఐస్ క్యూబ్స్ కింద క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇది కూడా లిథియోస్ఫియర్ కూడా ఆ విధంగానే చేంజ్ అవ్వడం జరిగింది అన్నమాట అండి. నెక్స్ట్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ కవర్డ్ విత్ థిక్ లేయర్ ఆఫ్ సాయిల్. ద గ్రీక్ ఇట్ ఈస్ మీన్స్ ద లిథో మీన్స్ గ్రీక్ వర్డ్ మనం. లిథో మీన్స్ ఈజ్ ఏ గ్రీక్. Litho means Greek word. Okay. Sphere means is a globe. Sphere means is a globe. Globe is a round shape. Litho means is a Greek word అన్నమాట. చూడండి, litho means stone and rock. Litho means stone అంటే గట్టిపడినటువంటి ఒక రాయికి సంబంధించినటువంటి రాయితో సమానం గట్టిగా ఉన్నటువంటి పదార్థం అన్నమాట అండి. ఈ లిథియోస్ఫియర్ ఏం చెప్తున్నారు? స్టోన్స్, మినరల్స్, మెటీరియల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నవి
అవుతూ ఉంటాయని చెప్తున్నారన్నమాట. చూడండి, ఇట్ ఈస్ నాట్ స్మూత్ సర్ఫేస్ యాజ్ యూ సీ ఆన్ ద గ్లోబ్. అంటే దిస్ ఈజ్ నో స్మూత్ ఆఫ్ ది గ్లోబ్ అనమాట అండి. దెర్ ఈజ్ నో స్మూత్ ఆఫ్ ది దిస్ ఈజ్ నాట్ స్మూత్ ఆఫ్ ది ఫస్ట్ లేయర్ అన్నమాట. ఈ లేయర్ అన్నది దెర్ ఈజ్ నో స్మూత్. ఎందువల్ల ఇక్కడ ఉన్నటువంటి రాక్స్, స్టోన్స్, మినరల్స్ వల్ల ఇది వెరీ వెరీ హార్డ్ లేయర్ కింద క్రియేట్ అవుతుందని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, but is high mountains, plateaus or highlands, low plains, deep plain and very deep basins which are filled with the water. చూడండి, ఈ లిథియోస్పియర్లో ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. వాషన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, హైలీ డెప్త్ వ్యాలీస్, ఓకే, మెరీనా ట్రెంచెస్, ఇది నెంబర్ ఆఫ్ క్రియేషన్స్ ఆఫ్ ది లిథియోస్పియర్ అనమాట అండి. అంటే ఈ లిథియోస్పియర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట అండి. వాషన్స్ ఉన్నాయి, రివర్స్, కెనాల్స్, హైలీ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్నమాట అండి. ఓకే, ది మే ఆఫ్ దీస్ ఫీచర్స్ ఆర్ షేప్డ్ బై విండ్ అండ్ వాటర్. చూడండి, అంటే గాలి అంటే ఎయిర్ ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తుందండి. హౌ టు ట్రావెల్ టు హౌ టు ద వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్, ద పాసెస్ ఆఫ్ ది ఎయిర్. ఎయిర్ ఏ విధంగా పాస్ అవుతూ ఉంటుంది, డైరెక్షన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎనీ డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్ ఆఫ్ పాసెస్. అంటే ఎనీ డైరెక్షన్లో ఈ ఎయిర్ అన్నది పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. గాలికి ఒక సమాంతరమైనటువంటి అంశం అంటే ఏమీ ఉండదు. అంటే వాతావరణం హాట్ టెంపరేచర్, లోయర్ టెంపరేచర్ ఎక్కడైతే క్రియేట్ అవుతుంటుందో అక్కడ రైనీ సీజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓషన్స్లో ఎక్కువ అన్నది ఇది మనం జరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఎర్త్ అండ్ ఓషన్ అండ్ ద సన్. ఓకే, ద సన్ వేసెస్ రీచ్ టు ద సేమ్ ప్యారలల్ ఎర్త్ అండ్ ఓషన్. ఓకే, డే టైమ్ ఎర్త్ ఈస్ హై లెవెల్ టెంపరేచర్ ఆఫ్ ఇంక్రీజింగ్. ఓకే, ప్రతిరోజు భూమి అన్నది తక్కువ సమయంలో అత్యంత వేడిని కలిగి ఉంటుంది. కానీ ఓషన్స్ అన్నవి మార్నింగ్ టైం ఏమో కూల్గాను, నైట్ టైము నైట్ టైం హాట్ టెంపరేచర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందువల్ల ఈ ఎర్త్ ఎక్కువగా ఉన్నటువంటి క్రియేషన్స్ వల్ల ది వాటర్ లో లెవెల్లో హై టెంపరేచర్ని క్రియేట్ అవుతుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఓషన్ అన్నది అంటే దాంతో వాటర్ కదండి, వాటర్ చాలా స్లోగా హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. స్లోలీ హీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల నైట్ టైం హాట్ టెంపరేచర్ అనేది ఇలా పాస్ అవుతూ ఎర్త్ మీద రీచ్ అవుతుంటుంది. నైట్ టైం ఏమో హీట్ అవుతున్నటువంటి ఈ వాటర్ ఎయిర్ ఇలా పాస్ అంటే కూల్ ఎయిర్ అనేది ఇలా పాస్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అందువల్ల మనకి ఈ సీజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, ద పోర్షన్స్ ఆఫ్ దిస్ క్రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డస్ట్. అలాగే ఇక్కడ దుమ్మి ధూళితో పాటు గాలితో పాటు కలిసి ఉంటాయి అన్నమాట. యూ క్యాన్ ట్రావెల్ ద లాట్ ఆఫ్ డస్ట్ అంటే ఏంటి, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల నుంచి దుమ్ము ధూళి ఎగురుతుంది. అది గాలితో మిక్స్డ్ అయి ఉంటుంది అనమాట. అది మనకు తెలియదు. కానీ మనం ఆక్సిజన్ పీలుస్తున్నప్పుడు అది మనకి అంటే నోస్ ద్వారా లంగ్స్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట అండి. నెక్స్ట్, ఆర్ మ్యాంగిల్ విత్ టు ఎయిర్. ఇది ఆల్రెడీ గాల్లో కలిసి ఉంటుందని చెప్తున్నాను అనమాట. వెన్ ది లిథియోస్పియర్ ఈట్స్ డస్ట్ అండ్ సన్ రైస్ ఆర్ కూల్ డౌన్. అంటే సూర్యరశ్మితో పాటు ఈ దుమ్ము ధూళి కణాలు కూడా కలిసి ఉండి వేడెక్కుతూ ఉంటే కూల్ అవుతుంటాయి అని చెప్తున్నారు. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిర్ అండ్ వాటర్. We and must the other living beings live at this land. అంటే ఈ అంశాలన్నీ ఈ లిథియోస్పియర్తో కలిపి ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట అండి. లిథియోస్పియర్ ఈజ్ ద స్టోన్ ఆర్ రాక్. లిథియం మీన్స్ ఈజ్ ఏ హార్డ్లీ స్టోన్ అనమాట. గట్టి పడినటువంటి ఒక రాయి అని అర్థం వచ్చేటంటే అర్థం అనమాట అండి. దిస్ వర్డ్ గ్రీక్ వర్డ్. స్పియర్ మీన్స్ ఈజ్ ఏ గ్లోబ్. చూడండి, నెక్స్ట్ అప్పటి హైడ్రోస్పియర్. The realms of water is called hydrosphere. It comes from Greek word
Hydro means water. This is means is a Greek word. Remaining hydrosphere is a Greek word. Greek word means hydro. చూడండి hydro means is a water అన్నమాట. HUDOR hydro. Hydro means is a the formation of what? Hydrosphere. Latin word is the hydro. The meaning water. Water. Some parts of the water is found deep down under the earth among rocks. Ground water or mineral water. చూడండి హైడ్రోస్ఫియర్ ఏం చేస్తుంది మనకి వాటర్ని అందిస్తుంది అన్నమాట అండి. అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాటర్? వాటర్ లేకపోతే ద యూనివర్స్ ఈజ్ ఏ ద టోటల్లీ కొలాప్స్ అన్నమాట. అంటే ద వాటర్ ఈజ్ ఏ హైలీ మినరల్ రిసోర్స్ ఆఫ్ ది ఎర్త్. ద ఓన్లీ 2 or 3% ఓన్లీ ద రిచెస్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ అన్నమాట. మనకి ఫ్రెష్ వాటర్ అనేది రీచ్ అవుతుంది ఎంత? జస్ట్ ఓన్లీ 2 to 3%. రిమైనింగ్ అంతా ద ఓషన్స్, ఐస్బర్గ్స్, ఆర్కిటిక్ అండ్ అంటార్క్టికా. It comparison various source of water and different types of water bodies like rivers, lakes, seas and oceans. And different kinds of water sources అలా మనకి ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి? రివర్స్, ఓషన్స్, లేక్స్ ఇలాగనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్స్ కింద వాటర్ అనేది వాటర్ బాడీస్ డివైడ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఓషన్స్ ఈజ్ ఏ సాల్ట్ వాటర్. There is no use of salt. There is no use oceans water. Remaining water is a lake, rivers and ponds. Different kinds of water bodies అన్నమాట. The use of agriculture sector, industrial, the use of human beings, animals purpose. Then the only just 2% of water is using అన్నమాట. 99.7% is there is no using of water అన్నమాట. Okay, next atmosphere. A thin layer of air that surrounds the earth is atmosphere. The Greek word atmos means is a vapor. Atmo means is a Greek word. Okay, just a minute. Next, atmosphere. Atmosphere. Atmo means is a Greek word. Greek word is means the vapor. Vapor అన్నమాట. చూడండి, the thin layer of air that surrounds the earth atmosphere. They consist of the large number of gases, including oxygen, nitrogen, carbon dioxide, water vapor, etc. and dust particles. Atmosphere లో ఏం చెప్తున్నారు? చూడండి, అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? క్లౌడ్స్ ఉంటాయి. ద క్లౌడ్స్ లో ఏమేమి ఉంటాయి? డస్ట్ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట అండి. అలాగే ఇక్కడ ఏముంటుంది అన్నాడు మనకి? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. అంటే నీటి బిందువులు అన్నమాట. వాటర్ వేపర్స్ ఈజ్ ద స్మాల్ వాటర్ డ్రాప్స్ ఆర్ క్రియేటెడ్ బై క్లౌడ్స్ అన్నమాట అండి. అలాగే ఇంకేం చెప్తాం? కార్బన్ డైఆక్సైడ్, డిఫరెంట్ గ్యాసెస్ అన్నవి ఈ లేయర్స్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏం చెప్తాం? ఇట్స్ క్రియేటెడ్ బై లేయర్ అట్మాస్ఫియర్ అన్నమాట అండి. నెక్స్ట్ బయోస్ఫియర్. Biosphere is the part of living of the source అన్నమాట. The realm of life include bacteria which live high on atmosphere or deep ocean. The constitutes of biosphere. From Greek word bios means is a life. It means is a Greek word. చూడండి, ఈ బయోస్ఫియర్ అనేది ఏమవుతుంది అంటే ఎత్తైన ఆకాశంలోను, లోతైన అంటే డీపెస్ట్ ఆఫ్ ఓషన్స్ లోను, ద హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ ది స్కైలోను. అంటే కొంత స్కై ఈజ్ ఏ ఎనఫ్ అన్నమాట అండి. ఇన్ఫినిటీ అంటారు కదా. అంటే ఆ పైకి వెళ్ళి కొద్ది ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ బట్ బయోస్ఫియర్ లెవెల్కి వచ్చేటప్పటికి అక్కడ జీవం అంటే హై లెవెల్లో ఈగల్స్ అనేవి ఫ్లై అవుతూ ఉంటాయి. అంటే
అంటే అక్కడి నుంచి హై లెవెల్ పార్ట్స్కి వెళ్ళేటప్పటికి ఈగల్స్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి కదండి, ఈగల్స్ ఎగురుతుంటాయి కదా, అంతవరకు ఆక్సిజన్ లేయర్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. అలాగే సముద్రం లోతైన అగాధాల్లోనూ కూడా అంటే లైఫ్ అన్నది క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ కూడా లైఫ్ క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవం అన్నది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుందని చెప్తున్నాను అనమాట అండి. అర్థమైంది కదా? చూడండి, అంటే లోతైన సముద్రాల్లోనూ ఎత్తైన ఆకాశంలోనూ జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకే ఒక లేయర్, ఓన్లీ దేర్ ఈస్ ఓన్లీ బయోస్పియర్ లేయర్ అనమాట అండి. చూడండి, యాజ్ వి అబౌట్ నోటెడ్ అబౌవ్, ఇఫ్ లైఫ్ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఆల్ త్రీ రిలయన్స్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ అనమాట. అంటే ఇది ఈ బయోస్పియర్ అన్నది అంటే అట్మాస్ఫియర్, లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అన్నది ఈ మూడు దీంతోనే కలిపి ఉంటాయి అని చెప్తున్నాను అనమాట అండి. దేర్ ఈస్ 3 layers ఆర్ డిపెండ్స్ అపాన్ బయోస్పియర్ అనమాట అండి. ఎందువల్ల బయోస్పియర్ లేదే ఈ 3 layers అన్నది కూడా దేర్ ఈస్ నో యూజ్ అనమాట అండి. ఈ జీవం ఉన్నప్పుడే కదా డిఫరెంట్ ఇవన్నీ యూజ్ అవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట అండి. ద ఫస్ట్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. రిమైనింగ్ క్లాసెస్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాసెస్.